చేస్తానమ్మా. మరిక ఈ విషయాన్ని అక్కడితో వదిలేసి వెళ్ళి వెళ్ళి పల్లవితో పెళ్లికి సిద్ధమవ్వు. మేడం, మీ ఇద్దరి పెళ్లికి నేను ఒప్పుకోనంత వరకు నువ్వు నా మాటకి రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఒప్పుకొని మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అన్నా నా మాటకి రెస్పెక్ట్ ఇవ్వవా? నేనేం రెస్పెక్ట్ ఇవ్వలేదు మేడం. మరి మేడం ఏంటి? అత్తయ్య అని పిలవమని చెప్పాను కదా. నిజంగా మా ఇద్దరికి పెళ్లి చేయడానికి మీరు ఒప్పుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది మేడం. ఇందక్కడి వరకు మాకు ఆశ్చర్యంగానే ఉంది. జస్ట్ ఇప్పుడే క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ ఏంటి అనుకుంటున్నావా? నీ మంచితనం గురించి వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను. ఎందుకు నేను నిన్ను కోడలుగా చేసుకోవాలని ఫిక్స్ అయిపోయానో కూడా చెప్పాను. మీరు ఒప్పుకున్నారు, కానీ మీ అబ్బాయి పల్లవి, వాడి గురించి నువ్వేం ఆలోచించక్కర్లేదమ్మా. వాడికి నా మాట అంటే వేదం. నా మాట ఎప్పుడూ కాదనడు. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వింకేం ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు, సరేనా? సరే అండి. అయ్యో భువన, ఏం చేస్తున్నావు? ఎందుకు కొడుతున్నావు? అయ్యో నేను కొట్టట్లేదు. నీకు పొలమారింది కదా, అందుకే చేత్తో తడుతున్నాను. నువ్వు తొడుతున్నట్టు లేదు. చేత్తో గట్టిగా తల పగిలిపోయేలా ముట్టుతున్నట్టుంది. అమ్మా పల్లవి, అది రేపు మీకు పెళ్లి బట్టలు కొనడానికి షాపింగ్కి వెళ్తున్నాం. పెళ్లి బట్టలకా? నేను రాను. అదేంట్రా, నీ పెళ్లి బట్టలు కొనడానికి నువ్వు రాకపోతే ఎలా? నువ్వు రావాలి. ఈ విషయం మీ అమ్మ వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పమ్మా. వాళ్ళు కూడా వస్తే అందరం కలిసి షాపింగ్కి వెళ్దాం. ఓకే అత్తయ్య. అయ్యో లేస్తున్నారేంటండి? తినడం అయిపోయింది, కనిపించట్లేదా? ఇంకేం చేయమంటావు? జరగా. కోపం వచ్చినట్టుంది, బుజ్జగించొస్తా. పల్లవి, ఏయ్. ఏమైంది? అయ్యో అయ్యో, ఎంత పని జరిగిపోయింది. అయినా పైన ఎవరూ లేరు కదా, కుండి ఎలా పడింది? కొంచెం ఉంటే తల పగిలిపోయి ఉండేది. సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. అంటే పని మనిషి ఉదయం పైన క్లీన్ చేసినప్పుడు ఆ పూల కుండిని పక్కన పెట్టుంటుంది. అది పొరపాటున జారి కింద పడిపోయింది. అమ్మ పల్లవి, నీకేం కాలేదు కదా? ఏం కాలేదండి. జాగ్రత్త అమ్మా, లోపలికి
ఏమండి కాఫీ 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 అంటూ రైల్వే ప్లాట్ఫామ్ మీద కాఫీలు అమ్ముకునే దానిలో అలా అరుస్తున్నావేంటి? ఆ నేనేదో మీకోసం ప్రేమగా కాఫీ తీసుకొస్తే అలా కంపేర్ చేస్తారేంటి? అసలు నా కోసం కాఫీ నేను ఎవడదామన్నాడు? అడిగితే తెచ్చిచ్చే వాళ్ళు పరాయి వాళ్ళు, అవసరం తెలుసుకుని తెచ్చే వాళ్ళు సొంత వాళ్ళు. అంత లేదు గాని ఆయన నువ్వు కాఫీ తేవడం ఏంటి? ఇది మరీ బాగుంది. నేను కాకపోతే ఇంకెవరు తీసుకొస్తారు? ఇక్కడి నుంచి అన్ని చూసుకోవాల్సింది నేనే కదా. ఇదిగో నువ్వు మాట్లాడితే పెళ్లి టాపిక్ ఎతకు. పెళ్ళనే మాట నేనెప్పుడన్నాను? మీరే అంటున్నారు. పెళ్ళనే వర్డ్ వాడకపోయినా నీ ఉద్దేశం అదే కదా. తెలుసు కదా, తెలిసి కూడా నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఇదిగో నీకు చాలా సార్లు చెప్పాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నువ్వంటే నాకు ఇష్టం లేదే, నేను చేసుకోను. ఇదిగో చెప్పిన డైలాగే చెప్పకు, నాకు విసుకొస్తుంది. అరే అసలు మీ ఇద్దరు పెళ్లి జరగదు, నేను చెయ్యను, నా ఇంటికి కోడలు కావడానికి నేను ఒప్పుకోను అని భీష్మించుకుని కూర్చున్న అత్తయ్య గారే మనసు మార్చుకుని ఈ పెళ్లి ఒప్పుకున్నారు. ఇంకా మీరేంటండి ఓ బెట్టు చేస్తున్నారు? మీరింకా ఇలాగే బెట్టు చేసి నేను చేసుకోను అన్నారనుకో, నేను తల వంచుకొని మీతో తాళి కట్టించుకోవడం కాదు, మీ తల వంచి నేనే మీ మెడలో తాళి కట్టేస్తా. నువ్వు చేస్తావే, నువ్వు రౌడీ రానివి, నువ్వేమైనా చేస్తావు. సరే, కాఫీ చల్లారిపోతుంది, ఎక్కడ పెట్టమంటారు? ఎక్కడ చెడబెట్టుకోవాలి?